ఇప్పుడు పెద్దవాడికి పిల్లలు లేరు. ఇప్పుడు ఎవరైతే ఈ అనుష అనేవాడికి అనుషానికి లేదు పిల్లలు లేరు కాబట్టి ఇంకొక ఆవిడనిచ్చి అతనికి పెళ్లి చేసింది. చేసింది. అది ఏంటి? అది మళ్ళీ పెటాకులైంది. ఆమెనే ఈ మీద కేసు పెట్టింది యాక్చువల్గా. అందుకే ఈ అమ్మాయి జైల్లో ఉంది. నో అంటే డివర్స్ అవ్వలేదా పెద్దవాడికి అన్నో అతనికి? ఇప్పుడు ఆమెనే దగ్గర చేసిందబ్బా, పిల్లల కంటే ఆస్తంతో వస్తుందని. అబ్బో కానీ బాబు ఇప్పుడు ఆమె గురించి ఎందుకు తెలియదు. ఆమె వేరే మేర చేసేస్తుంది అనుకో, చెప్తాను ఇప్పుడు. ఆమెనే ఈ అనుష మీద కేసు పెట్టి అనుష 10 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉంది. మా బాబుజీ బాబు వచ్చి ఇక్కడి నుంచే లంచ్ కట్టుకుని వెళ్ళేటోడు పాపం. ఈ ట్విస్ట్లు ఏవి మీడియాకి తెలియదు. అయ్యో 3 రోజులు 3 సార్లు పక్క పెట్టేసారు మమ్మల్ని. నాకు చెప్తున్నదా, ఈ టీవీ సోకాల్ టీవీ ఛానల్స్ అన్ని కూడా టామ్ టీమ్ డు శ్రీవాణి విలనిజం, శ్రీవాణి రౌడీ, శ్రీవాణి గుండా, శ్రీవాణి ఆస్తి కోసం అంతా చెప్పింది. 3 రోజుల తర్వాత ఒక్క లేడు. ఇప్పుడు కూడా ఎవరు రావట్లే. నేను ఓపెన్ చెప్తున్నాను, ఇలా మన యూట్యూబ్ ఛానల్స్. నాకు యూట్యూబ్ ఎందుకు దగ్గర ఏంటంటే, మన ఛానల్స్ చెప్పుకున్నా సరే ఒక్క మీడియా కూడా సార్ అవును సార్ నెక్స్ట్ కనుక్కోలేదు, నెక్స్ట్ ఏమైందండి ఒక్కరు రావట్లేదు. ఇప్పుడు ఒక 6 నెలల శ్రీవాణి కూడా కోర్టుకు వెళ్తుంది. ఇప్పుడు హియరింగ్ కాబట్టి క్రాష్ పిటిషన్ అయిపోయింది. కోర్టు దగ్గర కూడా ఎవరు రావట్లేదు. అంటే నేను అసలు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం శ్రీవాణితో ఎవ్రీ మంత్ నేను కూడా వెళ్తున్నా కోర్టుకి. ఏదైనా మీడియా ఛానల్ అక్కడ వస్తుందేమని చెప్పి రావట్లేదు. అయిపోయింది, వాళ్ళు లీస్ట్ పోదాం. 10 ఏళ్ళు అయిపోయింది ఆ మ్యాటర్. లేదు అంటే ఇది అసలు నిజంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. బేసిక్ గా ఏంటి అంటే అప్పట్లో ఈ విషయం ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలుసు. నేను ఇప్పుడు మళ్ళీ ఈ విషయం అడగడానికి రీజన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో అసలు ఆ టాపిక్ గురించి కొన్ని కామెంట్స్ చూసాను నేను యూట్యూబ్ ఛానల్లో మేడం అంతేలో. ఆ కామెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది అసలు ఏం జరిగింది అంటే ఇంత విపులంగా ఎక్కడ చెప్పలేదు అనమాట. ఎక్కడ చెప్పలేదు. బట్ ఏదైనా మీడియా ఛానల్ వచ్చి అడిగితే మొత్తం ఇంకోటి విత్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయన్నమాట. వీళ్ళ నాన్న కూలిపోయిన ఇంటికి పర్మిషన్ అప్లై చేయడం, ఏడాది తర్వాత వాళ్ళ అన్నయ్య చచ్చిపోయినప్పుడు, వాళ్ళ అన్నయ్య చచ్చిపోయిన 10వ రోజు నా ఇల్లు కూలగొట్టేసారు విక్రమ్ వచ్చి అని చెప్పడం హాస్యాస్పదంగా లేదా? ఆల్రెడీ ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకున్నారు. అయ్యా వానకి నా ఇల్లు కూలిపోయింది, నా ఇల్లు 40 సంవత్సరాలది, నేను కట్టుకుంటానంటే పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. అది మేము కూలగొట్టాలని చెప్పింది అనుష. అలా ఇప్పుడు మరి ప్రెసెంట్ ఆవిడ సిచ్యువేషన్ ఎక్కడున్నారు? ఆవిడ పరిధిలో ఉందబ్బా. ఆవిడ లోకల్ కాబట్టి ఆవిడ రోజు ఎట్టిండి అవ్వగలుగుతుంది. ఇప్పుడు మేము ఈ 5 ఒక చెల్లి పాపం సరే ఏం చేద్దాం మా అడ్వకేట్ అక్కడే పరిగెత్తన ఇబ్రహీం అని చెప్పి మంచి వ్యక్తి. అతనే ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన కూడా నవ్వుతున్నాడు. ఆమె సెటిల్మెంట్ వస్తుంది, మాడేస్తుంది, ఆమెకు 35, మీకు 65, 35 అంటుంది. అంత వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయదు. మరి ఏంటి 35% ఇస్తా అన్నా ఉంటుంది కదా అంటే, అదే అమ్మాలే ఫస్ట్ వాళ్ళు ఎదురు నా పేరు మీద రాయాలి, ఇది నా పేరు మీద రాస్తే నేను పర్మిషన్ తెచ్చుకుని ఇది అమ్మేసిన తర్వాత వాళ్ళ డబ్బులు అలా ఇస్తా అంటే నిన్ను ఎలా నమ్ముతాం? నువ్వు 10 ఏళ్ళ నుంచి అయ్యో నీ ఆడపడుచులు పోనీ వీళ్ళు తప్పు చేసిరు అనుకో, నువ్వు చాలా చెడ్డదాని కదా. ఎగ్జాంపుల్ నువ్వు మంచిదానివి అంటే నీ ఆడపడుచులను జైలు చుట్టూ కోర్టు చుట్టూ తిప్పిస్తావు. 10 ఇయర్స్ నుంచి ఎవ్రీ మంత్ పాపం వాళ్ళందరూ బస్సుల్లో ట్రైనుల్లో అన్నాలు కట్టుకొని ఎవ్రీ డే అక్కడికి వెళ్ళిపోయి, ఒకవేళ ఎప్పుడైనా లేట్ అయితే వాళ్ళ మీద మళ్ళీ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ వస్తుంది ఆబ్వియస్గా. రాకపోతే మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంత డబ్బులు కట్టుకొని 10 ఏళ్ళు ఇంత సాటిస్ఫైతో నువ్వు తిప్పిస్తున్నావు. దేనికి? ఆస్తి నా పేరు మీద రాసే, అప్పుడు నేను మీద కేసు తీస్తాను. ఇప్పుడు శ్రీవాణి గారు అంటే ఆర్టిస్ట్ గా వెల్ సెటిల్డ్ కాబట్టి తనకు అవసరం లేదు ఆస్తి. కానీ పాపం మిగతా నువ్వు నమ్మవు అబ్బా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఫీల్ అవ్వరు నిజంగానే. అంటే వాళ్ళకి నేనన్నా శివనన్నా చాలా ఇష్టం నిజంగా. ముఖ్యంగా వాళ్ళ కోసమే ఆ వచ్చే ఆస్తి తలకు 15 లక్షలు 20 లక్షలు అనే మ్యాటర్ కాదు. మా అంటే మా ఇంటి కింద 2 కార్లతో పాటు పక్కన ఇంకో కారు యాడ్ అవుతుంది అంతే. కానీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళ కోసం పాపం నేను కూడా అసలు శ్రీవాణి అయితే పట్టించుకోవచ్చు. పరిగిని ఎప్పుడు వదిలేసింది. మరి కోర్టు పిలుస్తుంది కాబట్టి వస్తుంది జస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి. వాళ్ళ వదిన మొహం చూడబుద్ది కాదు శ్రీవాణి, వదిలేస్తుంది. అందుకే నేనే వెళ్ళేటోండి. పాపం వీళ్ళ అక్కలందరూ మంచివాడు. శ్రీదేవి, శ్రీకన్య, శ్రీలత, శ్రీవిద్య వీళ్ళ మదర్. వీళ్ళందరూ నేనే కారులో తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి భోజనం చేసి కోర్టులో ఉండి చాలా తాండూరు వెళ్ళి మా మల్లికార్జునతో ఇంకా నేను వీళ్ళకి కూడా ఒక 4 ఏళ్ళ నుంచి ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఓన్లీ విక్రమ్ మా అనుష వల్ల రోజు కోర్టుకు వస్తున్నాం. ఇంకా పులిహోర కట్టుకొస్తారు, పెరుగును కట్టుకొస్తారు, అక్కడ గుడ్లో తింటారు. సరే మేము పెరిగిన ఊళ్ళో పరిగిలో తింటామని చెప్పి అలా జరుగుతుంది అనమాట. పాపం కదా ఆడపడుచులు ఆ రకంగా. కాకపోతే ఇప్పుడు ఆమెకు తెలియదు ఏంటంటే, ఎప్పుడైనా ఐకమత్యం బలం కదబ్బా. నువ్వు ఎంత చేసినా సరే నువ్వు ఒంటరిగా కదా. ఇప్పుడు వీళ్ళకి జాలే ఎంత పిచ్చిది. మా అన్న భార్య, మా సొంతన భార్య ఎంత పిచ్చిది. అతి గదులు ఎవ్వరు లేరు. ఆమె ఒక్కదే బతుకుతుంది, ఎవరో ఒక అసిస్టెంట్ పెట్టుకుని బతుకుతుంది. ఎందుకు ఆ కర్మ? పేరెంట్స్ లేరా తనకి? ఉండరు, వాళ్ళందరూ వెల్ సెటిల్ ఎక్కడ ఉంటారు. వాళ్ళు కర్ణాటక వాళ్ళు. ఆ పరిలో ఉండాల్సిన కర్మ ఏంటి? ఎవరో అసిస్టెంట్ పెట్టుకొని, ఎవరో ఒక అసిస్టెంట్ ఉంటుంది, ఆయన వీడియో తీస్తుంటారు అనమాట.
ఎందుకు పనికి వస్తే ఇప్పుడు ఆమె తెలియదు అనిపించింది, కానీ నేను చెప్తున్నా ఎందుకు ఆ బతుకు నీకు ఒక మరదళ్ళ ప్రేమ లేదు, నీకు ఒక అత్త ప్రేమ లేదు, ఎందుకు నీకు లైఫ్ వేస్ట్ కదా. అసలు ఆవిడ బిగినింగ్ లోనే చక్కగా 50-50 అన్నట్టు పోనీ నాకు ఏ ఆధారం లేదు కదమ్మా నాకు 50% ఇచ్చి మీరు వద్దు తీసుకోండి. వద్దు ఇంకో 25 ఇవ్వండి అమ్మా అంటే కూడా ఇచ్చే టైప్ వీళ్ళు. వీళ్ళకి సార్లే మా నాన్న పేరు ఎంత వస్తుంది చాలా టైపు వీళ్ళు. పాపం వీళ్ళు 5 లక్షల చెల్లెలు 25%, 5% మీరు తీసుకోండి, 75 నాకు ఏంటంటే ఓకే. ఇప్పుడు సంతకం పెడతారబ్బా అంటే నేను పెట్టించా దానికి. అనుష గారు మీరు ఈ వీడియో చూస్తే దయచేసి హలో ఇప్పటికైనా నేను ఏం చెప్తున్నా, ఈ వీడియో కాదు, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి, అది కొడంగల్ కదా పక్కనే కదా, పరిగి వచ్చి ఏ అనుష పిచ్చిదామా నువ్వు చెయ్యి, ఏమో ఆడపడుచులకి వాళ్ళు 5% అడుగుతారు ఇచ్చేసేయి, 70 తీసుకుంటే ఓకే అన్నా అని పక్కకి ఆయన వెళ్ళిపోగా, ఆయన 100 పనులు ఉంటాయి కదా, వెళ్ళిపోగానే నాకు మొత్తం కావాలి నేను ఆ టైప్ ఆవిడ పాపం జోక్ కాదు ఇది, మీరు ఇప్పుడు నవ్వుతున్నారు కదా ఇప్పుడు యాక్చువల్గా చెప్పేది మంచి మీడియా మళ్ళీ వచ్చినప్పుడు మీడియా నేను చాలా పెట్టాలనుకుంటాను అనమాట. ఇప్పుడు స్పీకర్ పెట్టి మా అనుషతో మాట్లాడినా మీరు నవ్వుతారు, ఇది మనుషు అంటే అలానే కేసు పెట్టినా ఆడతారు. మా అడ్వకేట్తో మాట్లాడినా మా అడ్వకేట్ దీనికి చివరికి ఏమంటాడంటే, సార్ ఆమెకు తెలియలేదు సార్ చెప్పారు, ఇవన్నీ వద్దు సార్ మీ స్టేటస్ చూస్తుంటారు, మీరు మంచిగా చేస్తుంటారు, నన్ను కూడా టూర్కి తీసుకెళ్ళండి సార్ అంటున్నాడు మా అడ్వకేట్. అంతే ఇంకేం చేస్తారు అంటే ఇప్పుడు మీరు చేసే ఎంజాయ్మెంట్ ముందు మీరు అనుభవించే స్టేటస్ ముందు అదంతా మీకు నథింగ్ కదా. స్టేటస్ నేను అదే అంటున్నాను అబ్బా, అది నథింగ్ అని ఆమెకు తెలుసు మాకు తెలుసు అందరికి తెలుసు. కానీ నేనేమంటున్నానంటే డెఫినెట్గా తండ్రి బతుకుండగానే చచ్చిపోయింది అని చెప్పడం ఇవన్నీ విషయాలు మనసులో ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచి తన అక్కల్ని కోర్టు చుట్టూ తిప్పించడం అంతే కదా. అందుకే వీళ్ళకి ఏంటంటే 25% ఇవి మాకు అదన్నీ అట్లీస్ట్ మా నాన్నకి మేము పుట్టాం అని ఒక ఇది ఉంటుంది కదా. చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది ఐకమత్యం మహాబలం అని అవును. చెప్పి. కాకపోతే ఇక్కడ ఏంటంటే భర్త లేడు, ఉన్న వాళ్ళతో అయినా ఆవిడ చాలా బాగా ఉండుంటే ఆడపడుచులు అలా చక్కగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మీరున్నారు. ఇప్పుడు శ్రీవన్ వాళ్ళ అమ్మ మాత్రం ఉంటుంది, నేను శ్రీవన్ వాళ్ళ అమ్మ కొంచెం బాగా మాట్లాడుకుంటాం. ఇది చెప్తుంది ఏంటమ్మా అంటే, అదే పెట్టినా అర్థం కాదు అనుషం తప్పించింది, ఎవరున్నారు ఆమెకి తండ్రి ఎక్కడ ఉంటారు, భర్త లేడు పిల్లలు లేరు మన ప్రేమ లేదు, డబ్బులు ఏం చేసుకుంటుంది పెట్టామా. ఇప్పుడు మీతో సరిగ్గా ఉండుంటే మీరు తనకి ఏదో ఒక ఉపాధి హ్యాపీ. కల్పించుంటే. ఇంకోటబ్బా అక్కడ 800 గజాలు ఉంది, అక్కడే మీరు డిసైడ్ అయ్యాను కూడా, తలకు మంచి ఇల్లు కట్టేసి ఒక ఇల్లు 2 ఇల్లులు రెంట్కి ఇచ్చేసి ఆ రెంట్ నువ్వే తిను నువ్వే ఉండు, నీ ఇన్నాళ్ళు కావాలంటే ఆ నాళ్ళు ఉండు, మన ఆస్తేది అంతే. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పరిగిలో ఉంటాం, ఉన్నాక ఒక ఇల్లు ఉంటుంది మాకు కూడా అంతే కదా. అసలు ఆ హ్యాపీ కాన్సెప్ట్ కదా ఇది. ఆమెకి హ్యాపీ కాన్సెప్ట్ ఇష్టం లేదు. ఆవిడ అమాయకురాలు అన్న, చాలా అమాయకురాలు కాదు. ఆమె ఎలా ఫీల్ అవుతుంది తెలుసా, ఇలా కూర్చుంటుంది, మనం ఏమైనా ఐడియా ఇచ్చామనుకో వాళ్ళిద్దరు ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు, డేట్ ఏమి మీకు తెలియదు, సరే కనుక్కో అంటే ఆమెకు ఏంటంటే ఒక లాంటి తెలియని అమాయకురాలు అన్నది, చాలా అమాయకురాలు. ఈ కేసు పెట్టేసాం వీళ్ళు ఎప్పటికైనా భయపడిపోయి నాకు రాసేస్తారు. కానీ ఆమె తెలియని విషయం ఏంటంటే ఒక 3 ఏళ్ల క్రితం అనుషక్క నీకు తెలియదు, ఒక నువ్వు చూస్తావు నీకోసమే, ఒక 3 ఏళ్ళు ఏంది ఆల్రెడీ రాటు తెలిపోయి నీకు తెలియదు, వాళ్ళు ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యే స్టేజ్లో లేరు, ఇంకో 10 ఏళ్ళు నడుపుతావా వాళ్ళు రోజు కోర్టుకి అటెండ్ అవుతారు, నువ్వు ఏమేమి కేసులు పెట్టావో అన్నీ ఫేస్ చేస్తారు. నీకు మాత్రం మొన్నదాకా అయితే నీకు తెలుసు కదా, నువ్వే రాసావు కదా 25% వీళ్ళకి 70% ఆవిడ రాసుకుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఈక్వల్కి ₹1 కూడా తగ్గించాక 50-50 వచ్చేసారు వీళ్ళు. ఇంకా ఎన్నేళ్ళు తిరిగాం 10 ఏళ్ళు కోర్టు చుట్టూ వేస్ట్ కేసుకి, ఇప్పుడు 50%. ఇంకొక 2 ఏళ్ళు ఏందక్క అసలు ఆమెకు ఎందుకు ఇవ్వాలి అని వస్తుంది మైండ్లో, అసలు ఎందుకు వెళ్ళాలి ఆమెకు ఎందుకు ఇవ్వాలి, పిల్లన జల్లన. ఒక్కసారి ఆడవాళ్ళకి తెగిస్తే తిడ్డెల్లింగ్ అంటారు కదా, వాళ్ళు వచ్చిందనుకో వేరు. ఆడవాళ్ళకి పేషెన్స్ ఉన్నంత వరకే, ఒకసారి తెగించారంటే అసలు మగవాళ్ళు అంతే అంతే. అప్పుడు ఏమంటారు 5 లక్షల చెల్లి ఏమంటారు, మా ఎదురు 15% నీ 25% అంటారు చివరికి, అంతే వస్తుంది. అనుష గారు ఇప్పటికైనా చేంజ్ అయితే బాగుండు. కానీ మీడియా వాళ్ళు ఇక్కడ అంటే అఫ్కోర్స్ నేను కూడా మీడియా పర్సన్నే, కాకపోతే ఏంటంటే అఫ్కోర్స్ మీరు కూడా, కాకపోతే ఏదైనా తెలుసుకునే ముందు మొత్తం అంతా నీట్ గా కానీ అలా కాదు మేము అప్పుడు వేళ్ళు అలా అనేసాం కానీ అదంతా వర్కౌట్ కాదు. ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా మనం నిజం చెప్తున్నాను, మీడియా అంటే ఇది సోషల్ మీడియా కాదు, మనం న్యూస్ ఛానల్స్కి మామూలుగా ఎనీ టీవీ ఛానల్స్కి టీఆర్పీ ఉంటుంది, టీఆర్పీ బట్టి వాళ్ళకి యాడ్స్ వస్తాయి. సో న్యూస్ ఛానల్స్కి టీఆర్పీ ఉండదు, ఎందుకంటే ఒక ఛానల్ని నువ్వు 4 minutes కన్నా కంటిన్యూగా వాచ్ చేస్తే టీఆర్పీ అనేది జనరేట్ అవుతుంది. నీకు తెలుసు కదా, ఇది నాలెడ్జ్ కదా. అదే ఇప్పుడు మా టీవీ ఇవన్నీ టీఆర్పీ అంటారు కదా, ఒక సీరియల్ని ఎంతసేపు చూశారు దాన్ని బట్టి జనరేట్ అవుతుంది, యాడ్స్ వస్తాయి.
మీడియా కదా లేదు, మనకి 30 టీవీ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అమ్మాయిని చేశారు అంటే వాడు ఒకటే ఛానల్ చూడ్డు. అరే అందులో అరే ఈ ఛానల్ కాంగ్రెస్ చూడదా, టీడీపీ ఏమంటే చూద్దాం, వైఎస్ఆర్సీపీ ఛానల్ ఏమంటుందో చూద్దాం, బీజేపీ ఛానల్ ఏమంటుందో చూద్దాం అంటే ఆఫీస్ అంతే కదా. వాడు స్టిక్ ఆన్ కాడనమాట. సో వాళ్ళకి ఏం కావాలి, ఇలాంటి హైప్ న్యూస్ కావాలి. అందుకనే సో మమ్మల్ని నెక్స్ట్ 2 days వచ్చి పట్టుకుని కూడా మీరు ఆన్సర్ ఇవ్వండి, లేకపోతే మీరు తప్పు అనుకుంటారు అని చెప్పి మనం ఏదో టెంప్ట్ చేశారు. అందుకే అన్ని ఛాన్స్ మేము ఆన్సర్ ఇచ్చేసాం. శ్రీవాణి బాగా గట్టిగా ఆ రోజు క్లారిటీ ఇచ్చింది. మా అన్నయ్య చనిపోయిన మేము ఇల్లు కూలగొట్టి ఆమెను పంపించేస్తే ఆ ఇల్లు మీద అప్పుడే రాళ్ళ మీద గడ్డెలా మొలుస్తుంది. అదే కదా వెనకాల కూలిపోయింది కదా. అంటే లాజిక్ లేకుండా వచ్చిన లాజిక్ లేకుండా ఆమె ఏదో ఎలిగేషన్ చేసింది, వీళ్ళు వేసారు. తర్వాత శ్రీవాణి మాట్లాడేది ఇంకోటి మీడియాలో కొన్ని ఛానల్స్ 2-3 ఛానల్స్ డే నుంచి పడదు వాళ్ళు, ఆ ఛానల్స్ పెరుద్దు. కానీ ఇప్పుడు పోన్లే ఆ ఛానల్ పతనం అయిపోయింది ఒక విధంగా నా దృష్టిలో. చెప్తున్నాను ఇప్పుడు ఛానల్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు కావాలని చేస్తారనమాట. రోజు శ్రీవాణి చెప్తుంది నాకు ఆన్సర్, అది కాదు మీరు ఒక దొంగ, మీరు ఒక హంతకురాలని చెప్పి మీ వదిన, దానికి మీ ఆన్సర్ ఏంటి? అదేనండి అసలు నేను అక్కడికి వెళ్ళిందే లేదు అంటే మనం పాజిటివ్ చెప్తున్నాం అనుకో, వాడు కట్ చేస్తారు ఆ ఛానల్. నేను చాలామంది న్యూస్ రీడర్స్ చూసే ఇట్లా వాళ్ళు ఏంటంటే నీ చేత ఒప్పియారనమాట. అవునరా నేనే మర్డర్ చేశాను అని ఒప్పుకునేదాకా వాళ్ళు మన ఏదో అసలు మా వదిన దగ్గర మేము ఎందుకు వెళ్తామండి అంటే, అది కాదండి మీ వదిన ఏమంటుందంటే వాళ్ళ భర్తని చావు మీరే కారణం అంటుంది. ఇంత కామన్ సెన్స్ లేకుండా అడుగుతారు. ఆడవాళ్ళు హస్బెండ్ తో గొడవ పెట్టుకున్నప్పుడు హస్బెండ్ కాసేపు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, నేను ఆ మిస్టేక్ నేను చేయలేదంటే లేదు లేదని వాళ్ళు ఫైనల్ గా హస్బెండ్ అవును నేనే చేశాను అని చేస్తారన్నమాట. అందుకే శ్రీవాణి తర్వాత శ్రీవాణి జైలుకి తప్పించుకుంది, స్టేషన్కి ఎగ్గొట్టింది, అది రాశారు. శ్రీవాణి షూటింగ్ లో ఉందన్నమాట. రాములమ్మ అప్పుడు 3 సీరియల్స్ హీరోయిన్ శ్రీవాణి. రాములమ్మ నుంచి నెక్స్ట్ డే ఆల్రెడీ సిఐ గారు ఫోన్ చేసి, సిఐ గారు షూటింగ్లో ఉన్నారంటే పర్లేదమ్మా నువ్వు మీడియాలో రాస్తూనే ఉంటుంది, నువ్వు రా అమ్మ అని చెప్పింది ఆవిడ. సో ఆ నెక్స్ట్ డే వెళ్ళినాం, వెంటనే మీడియా అందరూ వచ్చారు. మళ్ళీ ముందు రోజు ఏం రాశారు, శ్రీవాణి ఎగ్గొట్టేసింది, వెళ్ళాం సీఏకి వెళ్తాము వచ్చాం, బయట శ్రీవాణి ఇదే చెప్పింది మీడియా అందరికీ. నాకు మీడియా అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది, ఎందుకంటే నేను కూడా మా టీవీ, ఒక ఈటీవీ, సీ తెలుగు ఎంప్లాయీగా వచ్చాను, న్యూస్ రీడర్ కూడా చదివాను. కానీ దీంతో నాకు కొంచెం మీ టీవీ మీడియా మీద రెస్పెక్ట్ పోయిందని చెప్పింది. ఆ వీడియో ఇంకా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఆ వీడియోలో ఏం కూడా మేము ఇప్పుడు డిలీట్ చేయించలే. యాక్చువల్గా చాలామంది అంటారు మీ వదిన ఇంకా ఉన్నాయి, 15 lakh వ్యూస్ ఉన్నాయి, మీ ఉన్నాయి అంటే ఏది డిలీట్ చేయదు.